ఎందుకంటే ఆల్రెడీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తేనే ఆ స్టేజ్కి వెళ్ళగలం మనం. సో అది కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు జన్మించాను అన్నది నాకు అర్థమైంది. కానీ ఆ ఒక్క క్వశ్చన్ అమ్మని అడగాలి అనుకున్నాను. అమ్మనైతే అడిగాను. అమ్మ ఇదంతా బాగానే ఉంది. నేనేంటన్నది తెలుసుకున్నాను. అంతా జర్నీ చేశాను. ఎంత కష్టపడ్డాను లైఫ్‌లో. అంటే కష్టాలు అనుభవిస్తాం కదా! అనుభవిస్తేనే కదా మంచిది మనకు జరిగేది. ఎందుకంటే ఇన్ జనరల్‌గా అందరూ ఏమంటారు, కష్టాలు అనుభవించేవాడు పూర్వజన్మలో నువ్వు కష్టాలు, పాపాలు చేసావు. ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు అంటారు గానీ అదే నిజం కాదు. సో అక్కడికెళ్ళినప్పుడు అమ్మని అడిగాను. అమ్మ ఇంతకీ ఈ జన్మ నేనెందుకు తీసుకున్నాను? నా పర్పస్ ఏంటి? అంటే నేననుకున్నదే అమ్మ కూడా చెప్పింది. సో ఈ నాలెడ్జ్ అంటే చెప్పలేదు, చూపించింది. సినిమా చూపించినట్టనమాట. సో దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. భూమి అంతం కాబోతుంది. హ్మ్. ఇన్ని సంవత్సరాలని నేను చెప్పలేను. కొన్ని సంవత్సరాలలో. కొన్ని అని కాదు. అదే ఫ్యూ హండ్రెడ్స్ ఇయర్స్ అనుకోండి. మేబీ 400 ఇయర్స్, 350 ఇయర్స్. ఈ టైంలో మారేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మెడిటేషన్‌లో 100% మీరు సాధించారు అంటే మీ కర్మల బ్యాలెన్స్ జీరో అయిపోయింది. సో మీకు ఇంకో నెక్స్ట్ జన్మ ఉండకపోవచ్చు. ఉండదు. అన్‌లెస్ మీరు రావాలి. ఇప్పుడు నేను ఎలా అయితే వచ్చి ఒకటి సందేశం ఇవ్వాలి అనుకుని ఎందుకొచ్చానో అలా రావాలి అనుకుంటే మీరు రావచ్చు. కానీ కర్మల వల్ల మీకు జన్మ రాదింకా. ఎందుకంటే జీరో అయిపోయినాయి కర్మలు. కర్మ లేదింక మీకు. సో ఆ కారణం తప్పించి లేకపోతే మనం పుడతానే ఉంటాం. కర్మలు తగ్గించుకుంటా పుడతానే ఉంటాం. పెంచుకునే వాళ్ళు పెంచుకుంటా పుడతానే ఉంటారు ఆబ్వియస్‌లీ. సో ఈ కొన్ని సంవత్సరాలలో మీరు సాధించగలిగింది ఇప్పుడు ఒక జనాభా మొత్తం 1,00,000 అనుకున్నారనుకోండి. అందులో 100 మంది సాధించగలిగినా మంచే కదా పాపం. వాళ్ళని ఎందుకు ఆ ఆప్షను లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో నాకు ఆప్షన్ ఉంది. అది ఏంటనేది చెప్తే బాగోదేమో పబ్లిక్‌కి. సో అది వద్దు. సో అందుకని ఈ జన్మకి ఆ ఆప్షన్ తీసుకోకుండా ఈ బుక్కు రిలీజ్ చేసి అసలు నాలెడ్జ్ అంటూ ఇస్తే ఈ 100 మంది మారినా మనకి చాలు. ఈ జన్మకి సార్థకంగా అవుతుంది. నేను పడ్డ బాధలకి ఒక ఉపయోగం ఉంటుంది అని నాకనిపించింది. నాకది కరెక్ట్ అనిపించింది. సో ఆ టైంకి నేను తీసుకున్న డెసిషన్ అది.